Welcome to today's video, friends. In today's video I will discuss about the Python Python type conversions and what variables. In last video I was discussed about the what is Python and features of Python. So now I am discuss about the type conversions and variables. What is variable? Variable అంటే to store a single value. ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తే మనం దాన్ని వేరియబుల్ అంటాం. మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అంటే అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. ఇన్ పైథాన్ మనకి లిస్ట్ అనే కాన్సెప్ట్. ఓకే, మనం ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక వేరియబుల్ నేమ్ అనేది ఉండాలి. వేరియబుల్కి ఫస్ట్ మనం నేమ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ దాంట్లో వాల్యూని స్టోర్ చేసుకోవాలి. అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఒక బాక్స్ ఉందనుకో, ఆ బాక్స్లో 10 అనే వాల్యూ ఉంది. ఆ బాక్స్కి ఒక నేమ్ ఏంటి అంటే ఏ అని. ఓకే, పైథాన్ అన్నది డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి పైథాన్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం డేటా టైప్ని మెన్షన్ చేయవసరం లేదు. సో there is no need to mention data type బిఫోర్ యూజింగ్. అంటే మనం వేరియబుల్ని యూజ్ చేసుకునే ముందు మన డేటా టైప్ని మెన్షన్ చేయక్కర్లేదు. సో మనం ఎలా యూజ్ చేస్తాము అంటే వేరియబుల్ని పైథాన్లో జస్ట్ వేరియబుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, మై ఏజ్ ఈస్ 25. ఓకే, సో ఇప్పుడు మనం ఆ వాల్యూని యాక్సెస్ చేయాలనుకో, జస్ట్ ప్రింట్ ఏజ్. ఆ వేరియబుల్కి మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇస్తే మనకు వాల్యూ అన్నది వస్తుంది. ఎందుకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో, ఓకే, గుడ్ మార్నింగ్ అని ఉంది, నాకు 3 times కావాలి. సేమ్ మళ్ళీ అగైన్ గుడ్ మార్నింగ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్ అన్నది నాకు గుడ్ ఈవినింగ్ కావాలనుకో, ఏం చేయాలి? మళ్ళీ 3 times మళ్ళీ గుడ్ ఈవినింగ్ అని చెప్పి అప్డేట్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి అప్డేట్ చేస్తే ఆ అప్డేట్ అన్నది అన్నిటికీ అవ్వదు. ఇక్కడైతే వితౌట్ వేరియబుల్ అయితే నేను ఇక్కడ గుడ్ ఈవినింగ్ అన్నాను అనుకో, ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొక 2 కావాలి కదా గుడ్ ఈవినింగ్స్ అని పెట్టుకోవడానికి. అలా కాకుండా వేరియబుల్ తీసుకున్నాం అనుకో, అది ఇప్పుడు నేను వేరియబుల్ తీసుకున్నాను అనుకో, ఏం చేస్తాను? మెసేజ్ అని చెప్పి మెసేజ్ ఈక్వల్స్ టు గుడ్ మార్నింగ్ అని చెప్పి తీసుకుంటాను. దీన్ని ఏం చేస్తాను? జస్ట్ ప్రింట్ చేస్తాను. 3 times కాబట్టి మెసేజ్ అని చెప్పి 3 times తీసుకుంటాను. ఓకే, మెసేజ్ అని చెప్పి 3 times తీసుకుంటాం. ఇందాక క్లాస్ సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేస్తాను? నాకు గుడ్ ఈవినింగ్ కావాలనుకో, ఏం చేస్తాను? ఈ మార్నింగ్ తీసేసి దీని ప్లేస్లో ఈవినింగ్ పెట్టాను అనుకో, 3 times వచ్చేస్తుంది కదా. ఇక్కడైతే మనం అప్డేట్ చేయాలి అంటే ప్రింట్లో ఎవ్రీ టైం అప్డేట్ చేసుకోవాలి. అదే వేరియబుల్ అనుకో, ఒక్కసారి మనం అప్డేట్ చేసామనుకో, ఎక్కడైతే మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నామో అన్ని ప్లేసెస్లో ఆ అప్డేట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో మనం పైథాన్లో డేటా టైప్ని మెన్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే పైథాన్ ఈజ్ డైనమికల్లీ ప్రోగ్రామ్డ్ లాంగ్వేజ్ కాబట్టి జస్ట్ మనం వేరియబుల్ నేమ్ తీసుకుని దాంట్లో వాల్యూని పాస్ చేస్తే, మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని పాస్ చేస్తే పైథాన్ ఆ టైప్ ఆఫ్ వాల్యూ, అంటే మీన్స్ ఇప్పుడు నేను ఇంటీజర్ని పాస్ చేశాను అనుకో, ఇంట్ అనుకుంటుంది. నేను స్ట్రింగ్ని పాస్ చేశాను అనుకో, స్ట్రింగ్ డేటా అనుకుంటుంది. సో మనం పాస్ చేసిన దాన్ని బట్టి డేటా టైప్ అన్నది అది ఇంటర్నల్గా ఎజ్యూమ్ చేసుకునేది, అంటే ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేసుకునేది.
సో ఫస్ట్ ఇప్పుడు నేను ప్రింట్ గుడ్ అని 2 టైమ్స్ ప్రింట్ చేయాలనుకో, సో ఇలా ప్రింట్ చేస్తాను. అలా కాకుండా నేను మెసేజ్ అని చెప్పి ఒక దగ్గర నేను జస్ట్ గుడ్ అన్నాను అనుకో, ఆ తర్వాత నాకేంటి గుడ్ అని వద్దు, బ్యాడ్ అని కావాలనుకో, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఎప్పుడైనా సరే ప్రింట్లో మనం వేరియబుల్స్ని ప్రింట్ చేసుకోవాలంటే వాటి నేమ్ ఇవ్వాలి. సో ఒక ఈ 2 టైమ్స్ గుడ్ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఈ గుడ్ అన్న ప్లేస్లో బ్యాడ్ కావాలనుకో, అదే వితౌట్ వేరియబుల్ అయితే ఈ రెండు ప్రింట్ స్టేట్మెంట్స్లో కూడా బ్యాడ్ అండ్ బ్యాడ్ అని చెప్పి అప్డేట్ చేయాలి. అదే విత్ వేరియబుల్ అనుకో, మనం ఒక్కసారి చేంజ్ చేసామనుకో, అది ఎక్కడైతే యూజ్ చేస్తామో అన్ని ప్లేసెస్లోనూ అప్డేట్ అవుతుంది. అండ్ వేరియబుల్కి మనం నేమ్ ఇస్తాం కదా, ఆ వేరియబుల్కి ఇచ్చే నేమ్ అన్నది పైథాన్లో కమెంట్ని Shift+3, మనం కమెంట్ కావాలి అంటే Shift+3 బటన్ క్లిక్ చేస్తే Shift+3 క్లిక్ చేస్తే మనకు కమెంట్ వస్తుంది, సింగిల్ లైన్ కమెంట్ కావాలి అంటే. సో మనం వేరియబుల్ నేమ్కి ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ డిజిట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు వేరియబుల్ నేమ్ అనేది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. వేరియబుల్ నేమ్ నెవర్ స్టార్ట్స్ విత్ డిజిట్తో ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. అంటే 3 age = 90 మనకు ఎర్రర్ వస్తుంది. ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో మనం డిజిట్తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు కావాలి అంటే ఇంకెక్కడన్నా డిజిట్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AG తర్వాత 3 పెట్టుకోవచ్చు, 3, 4. ఇది కరెక్ట్ వే. కానీ స్టార్టింగ్ లెటర్ అన్నది డిజిట్ ఉండకూడదు. ఓకే, స్టార్టింగ్ లెటర్ అనేది డిజిట్ ఉండకూడదు. ఇప్పుడు టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. టైప్ కన్వర్షన్స్ అంటే one data type to convert one data type to another data type. One data type to another data type. అంటే ఒక డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్లోకి మనం వాల్యూని చేంజ్ చేయాలి అంటే టైప్ కన్వర్షన్స్ అని అంటాం. ఇప్పుడు మనకేంటి, ఇంట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అనే మెథడ్ ఉంది, ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ అనే మెథడ్, అండ్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే, బూల్ అంటే బూలియన్లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ = 25 అని చెప్పి స్ట్రింగ్లో ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఏం చేస్తాను, మళ్ళీ ఒక వేరియబుల్ అన్నా తీసుకుంటాను, లేదంటే డైరెక్ట్గా ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ అని చెప్పి ఏజ్ అన్నాను అనుకో, డైరెక్ట్ కన్వర్ట్ అవుతుంది. లేదు నేను దేంట్లో అన్న వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటా, A=int of ఏజ్ అన్నాను అనుకో, ఇప్పుడు నాకు నెక్స్ట్ టైం నుంచి నేను యూజ్ చేసుకోవాలంటే ఏ అని యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వేరియబుల్ కదా, వేరియబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎనీ డేటా టైప్, ఇప్పుడు ఏ డేటా టైప్ అయినా ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలంటే. అండ్ స్ట్రింగ్లో మనం పెట్టే స్ట్రింగ్లో ఏదైతే మనం డబుల్ కొటేషన్లో పెడతామో అది 0 to 9 డిజిట్స్ అయితే స్ట్రింగ్లోకైనా ఫ్లోట్లోకైనా కన్వర్ట్ అవుతుంది. ఎయిదర్ ఇంట్లోకైనా ఇంటీజర్లోకైనా ఫ్లోట్లోకైనా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు మనం స్ట్రింగ్లో పెట్టింది ఒక డిజిట్ అయితే, అంటే ఒక నంబర్ అయితే, అది ఇంటీజర్ అయినా ఫ్లోట్ అయినా. అలా కాకుండా మనం స్ట్రింగ్లో పెట్టింది ఒక ఇంగ్లీష్ లెటర్తో, ఒక టెక్స్ట్ అనుకో, ఒక టెక్స్ట్ మెసేజ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్ మార్నింగ్ అని పెట్టాను అనుకో, ఇప్పుడు ఇదేంటి టెక్స్ట్ కదా, ఒక మెసేజ్. ఇప్పుడు దీన్ని కానీ మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలని ట్రై చేసామనుకో, ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇవి ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వలేము, ఎందుకంటే ఇవి ఇంగ్లీష్ లెటర్స్ కదా. సో మనం ఎప్పుడన్నా స్ట్రింగ్లో ఉన్న వాల్యూని ఇంటీజర్లో కానీ ఫ్లోట్లో కానీ కన్వర్ట్ చేయాలి అంటే డబుల్ కొటేషన్ లోపల 0 to 9 క్యారెక్టర్స్ మాత్రమే ఎలో అవుతాయి, అంటే ఒక నెంబర్ని మాత్రమే మనం పాస్ చేయాలి. అదే బూలియన్లో కనుకో
బూలియన్‌లోకి అయితే పంపించొచ్చు. ఇప్పుడు మనం బూలియన్‌లో కన్వర్ట్ చేస్తామనుకో, బూల్ ఆఫ్ అని చెప్పి ఈ స్ట్రింగ్‌ని పాస్ చేశాననుకో, అదేం చేస్తది? ట్రూ ఇస్తది. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేవి అదే స్ట్రింగ్‌లో ఉన్న స్ట్రింగ్ అనేది ఎంప్టీ అయితే ఫాల్స్ వస్తది. మనం ఎంప్టీ స్ట్రింగ్‌ని గాని బూల్‌లోకి పాస్ చేస్తే ఫాల్స్ వస్తది. అలా కాకుండా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉన్న స్ట్రింగ్‌ని పాస్ చేస్తే ఆల్‌వేస్ ట్రూ. ఓకే. నెక్స్ట్. సో, మనం ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి ఒక స్ట్రింగ్‌ని అంటే ఖచ్చితంగా స్ట్రింగ్‌లో లోపల ఉన్న వాల్యూ అనేది నంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ సేమ్ అలాగే ఫ్లోట్. ఇప్పుడు ఇంటీజర్‌లో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్. నా మార్క్స్ అన్నవి 90.99. సో, దీన్ని ఇప్పుడు నేను ఫ్లోట్‌లో కన్వర్ట్ చేయాలనుకో, m ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ మార్క్స్. సో, ఇప్పుడు ఎలా వస్తాయి అంటే ఇందాకడ స్ట్రింగ్ రిప్రజెంటేషన్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు జస్ట్ ఫ్లోట్‌లోకి వస్తాయి. నెక్స్ట్ బూల్. అలా కాకుండా ఇంటీజర్‌లో ఉన్న వాల్యూని ఫ్లోట్‌లోకి మార్చాలి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ 120 అన్నామనుకో, జస్ట్ ఇప్పుడు 120.0 అని వస్తది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఫ్లోట్‌లో ఉన్న వాల్యూని ఇంటీజర్‌లోకి మార్చాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌డి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ 120.90 అన్నామనుకో. సో, ఇప్పుడు మనకి ఎఫ్‌డిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తే మనకొచ్చేది ఏంటి అంటే 120. పాయింట్ తర్వాత వాల్యూస్ ఉన్నాయి కదా! అవి రిమూవ్ అయిపోతాయి. ఇంటీజర్‌లో ఓన్లీ పాయింట్ కంటే ముందున్న వాల్యూసే ఉండాలి కదా! అంటే ఎలా అంటే ఇప్పుడు 190.20 అనుకో. ఇంటీజర్ పార్ట్ ఈ పార్ట్. సో, ఈ పార్ట్ మాత్రమే ఉంటది. ఒక ఫ్లోట్‌ని మనం ఇంటీజర్‌లో కన్వర్ట్ చేస్తే పాయింట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ పోతాయి. ఇప్పుడు నెక్స్ట్ బూలియన్‌లో కన్వర్ట్ చేస్తా. ఇప్పుడు బూల్ లోపలికి మనం ఒక నంబర్‌ని పాస్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ 0 అన్నామనుకో. 0 అంటే ఫాల్స్. అలా కాకుండా bb ఈక్వల్స్ టు బూల్ 0 కాకుండా ఇంకా ఎనీ ఇంటీజర్ వాల్యూ ఇస్తే ట్రూ. ఎక్సెప్ట్ 0 ఎనీ అదర్ ఇంటీజర్ వాల్యూ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ పెట్టాలనుకో, ఫ్లోట్ వాల్యూని బూలియన్‌లో కన్వర్ట్ చేయాలనుకో 120.90 అన్నామనుకో, ఇది ట్రూ. నెక్స్ట్ అలాగే ఇప్పుడు స్ట్రింగ్‌ని పాస్ చేయాలనుకో, ఎంప్టీ స్ట్రింగ్ అనుకో, ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ ఫాల్స్. ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా ఇంకా ఒక క్యారెక్టర్ ఉన్నా సరే, అంటే length of the string is greater than or equals to 1, then always true boolean lo. Okay, so now I am executing. ఫస్ట్ టైప్ కన్వర్షన్స్ లో ఇంట్ చేస్తాను. ఫస్ట్ age equals to 25, print age, and then I am checking ఏజ్ అన్నది ఏ టైప్ ఆఫ్ డేటా, ఏజ్ అన్న వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాను హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తున్నాను అండ్ ఏ యొక్క డేటా టైప్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రింటింగ్ ది వేరియబుల్ అంటే ప్రింటింగ్ ది వాల్యూ.
ఇక్కడ టైప్ కన్వర్షన్ అంటే టైప్ చెక్ చేస్తున్నాం, చెకింగ్ ది డేటా టైప్. సేమ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ నేను కన్వర్ట్ చేశాను కదా, ఇక్కడ టైప్ కన్వర్షన్ జరిగింది. టైప్ కన్వర్షన్ జరిగింది. ఎలా జరిగింది? స్ట్రింగ్ టు ఇంట్, స్ట్రింగ్లో ఉన్న వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేశాను. ఫస్ట్ ఏజ్ ప్రింట్ చేశాను కాబట్టి ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా 25 కాబట్టి 25 వచ్చింది. నెక్స్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని నేను కన్వర్ట్ చేశాను కదా స్ట్రింగ్లోకి, ఇంట్లో కన్వర్ట్ చేశాను కదా స్ట్రింగ్ని. సో 25 వచ్చింది. ఇప్పుడు నౌ వాల్యూ ఏంటి? ఏలో ఉన్న వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసింది? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసింది. ఇప్పుడు నేను ఇలా కాకుండా ఇక్కడ 25 కాకుండా ఏజ్ అన్నది ఒక నేమ్ ఇచ్చాను అనుకో, రాధా అని ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంటీజర్లోకి మనం టెక్స్ట్ని కన్వర్ట్ చేయలేము. టైప్ కన్వర్షన్ ఈజ్ హ్యాపెన్ స్ట్రింగ్ టు ఇంట్ ఇన్వాలిడ్ లిటరల్ ఇంట్ విత్ బేస్ 10. అంటే మనం ఇచ్చే వాల్యూస్ బేస్ 10 అయి ఉండాలి. రాధా అన్నది బేస్ 10 కాదు కాబట్టి టెక్స్ట్ మెసేజ్ కాబట్టి పాసిబుల్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మన వాల్యూ. ఇప్పుడు ఇది స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫ్లోట్ని కన్వర్ట్ చేయాలంటే మార్క్స్ ఈక్వల్స్ టు 90.99. ఇప్పుడు మనం దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ మార్క్స్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సో ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వచ్చింది, పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను బూలియన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ట్రూని పాస్ చేస్తున్నాను. పైథాన్లో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇప్పుడు మనం ఇంటీజర్ అంటే అన్ని డేటా టైప్స్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లోట్కి చేస్తాం. ఫస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాను. ఎఫ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏజ్. సో ఇప్పుడు ఎలా వస్తుంది అంటే ఏజ్ 25.0 వచ్చింది. సో ఫస్ట్ నేను ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసా. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ని ఇప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎఫ్ఎఫ్ ఈక్వల్స్ ఫ్లోట్ ఎస్. సో ఇప్పుడు ఎఫ్ఎఫ్లో ఉన్నది ఏంటి అంటే స్ట్రింగ్లో వచ్చేది వాల్యూ అన్నది 120.99 అన్నది. ఓకే, నెక్స్ట్ బూలియన్ బి ఈక్వల్స్ టు ఫ్లోట్. మనం ట్రూని పాస్ చేసాం అనుకో ఒకలా వస్తుంది, ఫాల్స్ని పాస్ చేస్తే 0.0 వస్తుంది. ఇప్పుడు నేను రెండు వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. ఫస్ట్ బీలో ఏమొస్తుంది అంటే 1.0 వస్తుంది, బీబీలో ఏమొస్తుంది అంటే 0.0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్లోట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ బూల్లో మనం ఇంటీజర్ అయితే చెప్పాను కదా, ఇంటీజర్ని మనం పాస్ చేయాలి అంటే బూల్ ఆఫ్ ఎనీ 0 పాస్ చేస్తే మాత్రం ఫాల్స్ వస్తుంది. 0 కాకుండా మనం ఏది పాస్ చేసినా ట్రూ. అండ్ అలాగే ఫ్లోట్ అయినా అంతే, 0.0 1.9. ఓకే, 2 టైమ్స్. ఓకే, ఫ్లోట్ అయినా సేమ్ 0.0 పాస్ చేస్తే ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు 0.0 కాకుండా ఇక్కడ 0.1 పెట్టినా ట్రూనే. ఓకే, 0.0 ఈజ్ ద ఓన్లీ వన్ వాల్యూ ఇన్ ఫ్లోట్. మనం బూలియన్లో పెడితే
ఫాల్స్ అని వస్తుంది. 0.1 అయినా 0.11 అయినా ఏదైనా సరే ఇంకా ట్రూనే. నెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు ఎస్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకో నంబర్ని. స్ట్రింగ్లోకి మనం నెంబర్ని కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏజ్ తీసుకుంటున్నా. ఏజ్ ఈక్వల్స్ టు 25. ఎస్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఏంటి అంటే మన ఏజ్ ఎలా వస్తుంది అంటే స్ట్రింగ్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ప్లేస్లో ఇప్పుడు నేను 90 పెట్టాను అనుకోండి, 90 పెట్టాను 0.90. సో ఇప్పుడు 25 వస్తుంది. సో ఒక 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 డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేసే దాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. అండ్ పైథాన్లో మనం ఒక ట్రూని ఇంకొక ట్రూని యాడ్ చేసామనుకో, ఒక ట్రూని ఇంకొక ట్రూని యాడ్ చేస్తే అండ్ ఒక ట్రూని అండ్ ఒక ఫాల్స్ని యాడ్ చేస్తే అండ్ ఒక ఫాల్స్ని అండ్ ఇంకో ఫాల్స్ని యాడ్ చేస్తే ట్రూ ప్లస్ ఫాల్స్ అన్నా ఫాల్స్ ప్లస్ ట్రూ అన్నా సేమ్ కదా. అంటే ప్లస్ చేసేటప్పుడు ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా సేమ్ కదా. సేమ్ అలాగే ఇక్కడ ట్రూ ప్లస్ ట్రూ అంటే ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, ట్రూ అంటే 1 అని మీనింగ్, 1 పైథాన్లో. సో 1 + 1 = 2. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అంటే 0 కదా, 1 + 0 = 1. సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఏంటి అంటే 0 + 1 0 + 1 = 1. a + b = b + a. నెక్స్ట్ ఇక్కడ 0 + 0 = 0. సో చెక్ చేద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే. Thanks for watching this video, friends, and please like, share and subscribe. And ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి కమెంట్స్లో. అంటే టీచింగ్ ఇంకా బెటర్గా చేయొచ్చు అండ్ వీడియోస్ ఇంకా ఏమేమి కావాలి కమెంట్స్లో మెన్షన్ చేయండి. పైథాన్ రిలేటెడ్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం.